కూటమి ప్రభుత్వం పాలనలో ఏఎస్పీకి గతి లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పట్ల మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుత్తిలో నిర్వహించిన రచ్చబండలో అనంత మాట్లాడారు. తాడిపత్రిలో అమరవీరుల దినోత్సవం రోజే పోలీసుల సమక్షంలోనే రే ఎస్పీ లేకపోతే మీ ఇంట్లోకి దూరేవాణ్ణి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించడాన్ని చూస్తే ఈ ప్రభుత్వంలో సామాన్యులకి కాదు చివరకు ఐపీఎస్లకు కూడా రక్షణ లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. 24 గంటలు గడిచినా డీజీపీ, డీఐజీ, ఎస్పీ స్పందించలేదంటే పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సాక్షాత్తు ఏఎస్పీకే గతి లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మనం చూస్తాము ఇప్పుడు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. పలానోనికి అన్యాయం జరిగింది, పలాని స్టేషన్లో పెట్టారంటే రండి అంటే కలిసికట్టుగా పదం అందరి దగ్గర కూడా పోయేకి కూడా మనంతా రెడీ కావాలి. ఎక్కడ చూసినా పేకాట క్లబ్లన్నీ కూడా చేసి దోచుకుంటున్నారు. తోటలు దీనికంతా నిలమైనాయి, లాడ్జుల్లో నిలమైనాయి. అత్యాచారాలు ఎన్నో జరిగిపోతున్నాయి. కుటుంబాలని, గౌరవ కుటుంబాలని, స్త్రీలను చూడుకోకుండా ముక్కు పచ్చరాలని కూడా 15-16 సంవత్సరాలను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు బలవంతంగా తీసుకొని ఈ జిల్లాలోనే ఈ అధికారంలో వచ్చిన ఈ 16 నెలల్లోనే 5-6 మంది, ఇప్పుడు 5-6 మంది మాతో వచ్చినాయి. 9వ తరగతి 10వ తరగతి చదివే వాళ్ళు కూడా 9 నెలలు అయిపోయి 8 నెలలు అయిపోయి ఈరోజు పిల్లలు కూడా బిడ్డలను కూడా కనే పరిస్థితికి వచ్చిందంటే, బయటికి రాని పరిస్థితి వచ్చిందంటే పోలీసు వ్యవస్థ అనేది కూడా ఎంత దిగజారిపోయిందో అవుతుంది ఆలోచించమని చెప్పి నేను అడుగుతాను. నేను అనుకుంటే మిమ్మల్ని కూడా పట్టాలపై కూడా వేస్తామని చెప్పి ఒక శాసనం చెప్పడంటే ఒక కేసు కూడా లేదు. కానీ ఒక సోషల్ మీడియాలో ఒకటి ఫార్వర్డ్ చేశారంటే వానిపైన కేసు, ఈ పోలీసు వాళ్ళు చేశారు, వానిపైన కేసు, వారిని స్టేషన్కి రమ్మంటారు. ఎక్కువ మాట్లాడితే జైళ్ళ పాలు చేస్తారు 1-2 నెలలు. నామినేషన్ వేస్తే మా పార్టీలకి చేరండి, చేరకపోతే మీకు ఏమి గతి పడుతుందో అని చెప్పి మీ స్వయంగా గుంటకల్ శాసనసభ్యుడు మాట్లాడితే ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ జిల్లాలో ఎస్పీ కానీ డిఐజీ కానీ సిఐ కానీ మాట్లాడలేని పరిస్థితి. అనంతపురంలో శాసనసభ్యుడు వారి యొక్క దురాక్రమణకు ఎదురుగానే దురాక్రమణ చేస్తే స్టేషన్ తీసుకొని పోతే ఆయన చొరలు పోయి స్టేషన్లో సిఐ మాట, డిఎస్పీ మాట వినకుండా ఆ దోషుల్ని కూడా బయటికి కట్టుకుపోయే వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో శాంతి భద్రత అనేది కూడా ఉండాయా, క్షీణించాయా, ఇంతకంటే కావాలా అని చెప్పి అడుగుతున్నాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఒక ఏఎస్పీగా ఉండి డైరెక్ట్గా ఐపీఎస్ అయినా ఈరోజు ఎవరో తాడిపిత్రుల్లో ఉంటే అక్కడ మున్సిపల్ చైర్మనే అమరుల దినోత్సవం రోజే పోలీసు వాళ్ళ ముందరే, అతని ముందరే ఒరే ఏఎస్పీ, పోలీసు ఎస్పీ గన లేకపోతే మీ ఇంట్లోకి దూరి నేను ఏమి చేస్తాను అని చెప్తే కూడా 24 గంటలైనా కూడా ఎస్పీ కానీ డిఐజీ కానీ డీజీపీ కానీ స్పందించలేదంటే ఎటువంటి శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఉన్నాయో అర్థం చేసుకోమని చెప్పి నేను అడుగుతాను. ఒక స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్గా గతి లేకపోతే సామాన్యులుగా మన పరిస్థితి ఏమి? ఈ ప్రజాప్రభుత్వం ఉండే దీనికైనా మీరందరూ ఓట్లు వేసిందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కానీ ఈ జనసేన అన్ని పార్టీలకు, భారతీయ జనతా పార్టీ చేసిన వాళ్ళకు కూడా చెప్తాను. ఎన్ని భూ ఆక్రమణలు అనంతపురం దగ్గర కూడా, జిల్లా కేంద్రానికి దగ్గర కూడా. అంతేందుకు ఈరోజు నిన్ననే చెప్పారు, అమరుల దినోత్సవం రోజు విజయవాడలో పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడితే డీజీపీ కూడా పక్కనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, పోలీసు గౌరవాన్ని ఇంకా కూడా పెంచుతాను, సిగ్గులేక చెప్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన ఆ అమరుల దినోత్సవంలోనే తాడిపిట్టలో ఒరే ఏఎస్పీ అని అంటే కూడా దిక్కులేదు అతనికి. మీరేమి పోలీసు వాళ్ళకి వచ్చేసి గౌరవం పెంచుతారు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు నేను పోలీసు వారిని మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం, జగన్మోహన్ గారు కూడా చెప్తానే ఉన్నారు, చట్టం తన పని అన్ని చేసుకోండి.
ఈ రోజు లోకేష్ చెప్పిన రెడ్ బుక్ ప్రకారమే పోలీసు వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి వారిపైకే ఈ రోజు పోతున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు అంటారు. ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ జిల్లా ఎస్పీనో డిఐజీనో డీజీపీ గారిని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. మీలో చీము నెత్తరు ఉంటే, మీలో నిజంగా కూడా ఐపీఎస్ అని చెప్పే హోదా అనేది కూడా ఉంది అంటే, అనిపించుకోవాలంటే చట్టాన్ని తన పని తను చేపించుకునేటట్లు చేయండి. అప్పుడే మీరు ఐపీఎస్ ఆఫీసర్ దానికి సార్థకం, అప్పుడే మీరు డీజీపీ, అప్పుడే మీరు డిఐజీ, అప్పుడే మీరు ఎస్పీ. లేకుంటే సామాన్యుడు కూడా మిమ్మల్ని గౌరవించడు. మిమ్మల్ని మీరు గౌరవంగా చేసుకోవాలంటే చేసుకోండి. మీ ధనాన్ని, మీ ఐపీఎస్ స్థాన్ని డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను, బహిరంగ చెప్తున్నాను. ఇప్పుడుండే దౌర్జన్య పనులు, ఇప్పుడుండే శాసనసభ్యుల కంటే దౌర్జన్య పనులు పైట్లాల రవి వాళ్ళని మనం ఎదుర్కొన్న జిల్లా ఇది. కార్యకర్తలు మీరే, మీ కుటుంబ సభ్యులు, పెద్దలు కూడా అందరూ దాన్ని మతికి చేసుకోండి అని చెప్పి వెళ్దాం, అందరూ కూడా వెళ్దాం.